ధరిత్రిని పాదములంటకుండినన్ తప్పకరం భయం మరి కృతాచియో నేనకయో ఎటంచు ఇక్కప్పురగంధి పట్ల భ్రమకంగకపూని ఆలగింపలే ఇట్టి జలజే క్షణయున్నదటం ఆలకింపలేదు నమస్కారము. తమ అనుజ్ఞ నొందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, నీవు విద్వాంసురాలు కదా, కూర్చుండు. క్షమించండి, నేను ఇప్పుడు కూర్చున్నటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి వారిని మీ వలన తీర్చుకొనవలనని వచ్చితిని. అటులనా? అట్లయినా వారిని అవశ్యముగా వినిపింపు. చిత్తము అన్నిటికంటేను చిత్రమైనదేది? ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది. ప్రకృతి అత్యంత భయంకరమైనది. సంసారం. ఏమిటి సంసారమా? అవును. అంత భయంకరంగా ఉంటుందా? మరి మనలను ఏది విడిచినను విడువనిదేది? అహంకారం. ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలిగినదేది? అన్నిటికంటేను బలమైనదేది? అవసరం. అన్నిటికంటేను సులభ సాధ్యమైనది? అన్యులకు సలహా చెప్పుట. అన్నిటికంటేను కష్టతరమైనదేది? తన తప్పు తాను తెలుసుకునుట. మరి పాపములన్నింటినీ పరిహరింప చేయగలిగినదేది? పశ్చాత్తాపం. శభాష్ శభాష్ మహాభాగా, మీ అద్దతీయ పాండిత్యం మరలా ఎన్నాళ్ళకు వినదనో ఏమని నువ్వు ఉండు. చంద్రుడకు నూరు పొగువలి మీ అద్వితీయ పాండిత్యమునకు ఈ అంగుళీకము స్వీకరించండి. ఏదో నా కోసం ఆయన అలాంటివి తీసుకోడు. చింతామణి, నిన్ను నేను ఒక ప్రశ్న అడిగేదను. చెప్పండి. దానికి ఉత్తరమసగి నీవు కూడా నాచే బహుమానం అందుకో. అవహితురాలనై ఉన్నాను, సెలవివ్వండి. అదేమో చెప్పడం అనుమతిస్తున్నా చూడు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము చేరిన వేళ
నీవు ప్రాజ్ఞుల అన్యదా భావించమని ఎంత మాట! ఇందువలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడింది కదా, అట్లే తప్పక వచ్చారు కదా, వచ్చేదరా? ఏమిటి చెప్పు. గొంతు విసుగు తట్టని. ఒక కళాభిమాని నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి మరి 100 రూపాయల బహుకృతిగా సమర్పించారు. వారిని ఆ శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి వారిని నిండుగా మెండుగా దండిగా దీవించులాగున మనస్ఫూర్తిగా వారిని మరి భగవంతుని వేడుకుంటున్నాను. వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏమిటి సంగతి? చెప్పాలి మీరే. కుశలమే కదా? నా కుశలం సంగతి అక్కడ పెట్టు కానీ ఏమిటో మరి చేతులు 2 చేతులు ఊపుతున్నావు మరి, ఒక చేయి కాకుండా. ముక్కు వదిలిపోతుంది. ఏంటండి అంత కుళ్ళు? అరే, ఎంతో ప్రేమతో నేను నీ పుట్టినరోజున పెట్టిన ఉంగరము నా కళ్ళ ముందరే ఆయనకు పెడతావా? బాలేదా? ఏంటది? ఆయనకి బాలేదా అంట. కడుపు మండిపోతుంది ఇక్కడ. ఎందుకు? ఎందుకండి మండేది? కాస్త నీళ్ళు పోయమంటారా? ఏమండి, ఇదేమో వాళ్ళ తోట, మనమేమో ఇక్కడ చిక్కుకుపోయాం. వాళ్ళ నాన్న వస్తే ఇద్దరిని కలిపి కొడతారేమో కదా. నేను పోతాలే, నన్ను ఎప్పుడెప్పుడు తరిమేయాలని చూస్తుంటావు. నువ్వు బాగుపడవు, మమ్మల్ని బాగుపడ. వీరి వాలకం చూస్తుంటే నా గుండె గుబేలు మనుచున్నది. మిత్రమా మిత్రమా అంటూనే ఉన్నాడు, ఒక నేత్రం అటు వేస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు సత్రమే గతి ఏం. అయినా చూద్దాం, పైన భగవంతుడు ఉన్నాడు, ఏం జరుగుద్ది అది జరుగుద్ది.